ఆయన అది కొనుక్కొని 14 సంవత్సరాలు అయిందని డాక్యుమెంట్లు చూపిస్తున్నారు వాళ్ళు. కొనుక్కున్న ఆయన ఉన్నాడు. కబ్జా అయితే ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత లేదా 14 ఏళ్ళ తర్వాత కబ్జా అయిందంటే ఏమైనా అర్థం ఉందా? అంటే చెరువుని కబ్జా చేసి వాళ్ళు అమ్మేస్తే ఈయన కొనుక్కున్నాడు తెలియక. చెరువుని ఎవడో కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మేసుకుంటే అది చెరువు వీళ్ళు కబ్జా చేశారని తెలియక పాప ఈయన కొనుక్కున్నాడేమో. మరి అలా జరిగిందా? ఎవడో కబ్జా చేశాడు, అమ్ముకుంటున్నారు. అవును, అమ్మితేప్పుడు ఈయనకి ఎలా తెలిసింది చెరువు చాంతాడో ఎవరికి తెలియదు కదా. నిన్న వాటర్ ఉంది సరే సార్, ఆయన కొనుక్కున్న రోజు ఎండాకాలం అమ్మితే ఏముండదు. కట్ట ఎవరు పుడ్చారు? అమ్మిన వాళ్ళే పుడ్చి ఇక్కడ ఏం లేదు అంతా నార్మల్ అని చెప్పి మోసం చేసి పవన్ కళ్యాణ్కి అమ్మారా ఏంటి? మరి ఇప్పుడు చెరువు ఉందంటే ఆయనకి చెరువు ఉందో చాంతాడు ఉందా గొయ్యి ఉందా అక్కడ ఏముంది ఎలా తెలుసుద్ది? ఎండాకాలం ఇప్పుడు జరిగిన ప్రెస్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఏమో విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గట్టిగా చెప్పాడు, అది గవర్నమెంట్ భూమి అయితే నిరూపించు, నేను రేవంత్ రెడ్డి గారికి రాస్తాను అప్పయ్యవుతాను అన్నాడు. మరి నిరూపించే దమ్ము ఈ రిపోర్టర్ కి ఉందంటారా? రిపోర్టర్ కి ఉండాలి, గవర్నమెంట్ కి ఉండాలి, విమర్శించే అందరికీ ఉండాలి దమ్ము. మరి ఇప్పుడు ఆయన చెరువులో కొన్నాడు అంటాడు, ఆ చెరువు గుళ్ళు కూడా ఉన్నాయంట. గుళ్ళు ఉంటాయి, గోపురాలు గుళ్ళు ఉంటే గుడి పక్కన స్థలం కొనుక్కుంటారు కదా ఎవరైనా. అంటే ఆ గుళ్ళు కూడా కబ్జా చేసినట్టు చెబుతున్నారు సార్ ఆయన. గుళ్ళు కబ్జా చేసే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. గుళ్ళో లింగాన్ని మింగిన వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ గత 15 ఏళ్ళుగా మనం చూసాం కదా. ఇప్పుడు ఆయనకి మోసం చేసి అమ్మారేమో అనేది ఒక పాయింట్ అండి. పవన్ కళ్యాణ్ నిరూపించుకోవడం ఆరోపించిన వాళ్లే నిరూపించాలి. నేరం ఆరోపించిన వాళ్లే నిరూపించాలి. నేను నీ మీద ఆరోపిస్తే నువ్వు నిరూపించుకుంటా కూర్చుంటావా? 14 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఏమయ్యారు? నిద్రపోయారా అందరూ? ఇప్పుడే నిద్ర లేచి ఆవులు ఇస్తున్నారా? ఎలా తెలుసుద్దండి? ఎలా తెలుసుద్ది? ఎన్ని మోసాలు. ఒక్కొక్క స్థలం 3-4 అమ్మిన చిట్టా ఉంది 20 ఏళ్ల క్రితం. ఇంకా ఈ 10 ఏళ్ల నుంచి కొంచెం బెటర్ కదా. 2000 సంవత్సరం 1995, 97, 1998, 2000 సంవత్సరం ప్రాంతంలో ఒక ల్యాండ్ ని ఒకళ్ళు 2, 3, 4 అమ్మిన సందర్భాలు ఉన్నాయి. 4వ వాడు వస్తే మొదటివాడు వచ్చి ఇది నాది అంటున్నాడు. ఇంకా దాన్ని ఏదో కొంచెం కంప్యూటరైజ్ చేసి జాగ్రత్త చేసి పకడ్బందీ చేయబట్టి ఈ 5-6 ఏళ్ల నుంచి కొద్దిగా తగ్గింది. ఆయన చెరువుని మూసేసి అమ్మేస్తే ఆయన మామూలు ల్యాండ్ అనుకుని కొని ఉండొచ్చేమో, అది కూడా తెలియదు కదా. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి బయటికి. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులందరూ ఇప్పుడు నిద్రలేచి ఆవుల నుంచి చిటికలేసుకొని అసలు ఇదేం జరిగిందో చూద్దామని బయలుదేరితే ఇప్పుడు తెలుసుద్ది. అది చెరువుని పూడ్చి అమ్మారా, గుడి మాన్యం అమ్మారా, ఏమమ్మారని తెలుసుద్ది. ఆయన సవాల్ చేశాడు కదా, ఇది కనుక అయితే నేను రేవంత్ రెడ్డి గారికి రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను, ఇంకా కావాలంటే కొని ఇంకో 4-5 ఎకరాలు కూడా రాసిస్తాను అంటున్నాడు. మరి చూడండి, వెయిట్ చేయండి, మీరు నిరూపించండి. హైదరాబాద్కి రానివ్వకపోవడానికి ఎవరు సొంతం? అది నేను ఇక్కడ యూసఫ్ కూడా ఎవరు రావడానికి లేదు, ఇది నా ఏరియా అనొచ్చా? అమీర్పేట ఎవరు రావడానికి లేదు, ఇది నా ఏరియా అనొచ్చా?